రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. కేబినెట్ నిర్ణయాలు నిరాశపరిచాయన్నారు. రైతు భరోసాపై స్పష్టత లేదన్నారు. ఇటు పెన్షన్ పెంపు 6 గ్యారెంటీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ది డూప్ ఫైట్ అని విమర్శించారు. సివిల్ సప్లై అక్రమాలపై ఆధారాలు బయటపెట్టినా చర్యలు లేవని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. 6 గ్యారెంటీల మీద పెట్టి దాని తర్వాత కేబినెట్ మీటింగ్ లో 6 గ్యారెంటీలను చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి కేబినెట్ మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజుకు సంవత్సరం పూర్తయింది. మరి ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఏ గ్యారెంటీల మీదనైతే రాష్ట్ర ప్రజలు నమ్మి మీకు ఓటేసి అధికారం అప్పచెప్తే సంవత్సరం ఈరోజు జలసాలు చేసిండ్రు, సంవత్సరం పాటు మీరు అధికారాన్ని అనుభవించిండ్రు, కానీ ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయినరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయినరు. ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా ఈరోజు మీరు కాలయాపన చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ఎందుకు జంకుతున్నారు, ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఆ రోజు మీరు అధికారం కోసం ఇచ్చారు, ఈరోజు అవి సాధ్యం కాదని చెప్పేసి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బడ్జెట్ లేదని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీకు అన్ని వాస్తవాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలతో ఈరోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద 420 కేసు ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.